హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజైతే నేను రూమ్కి వెళ్ళి చదువుకోవడం డుమ్మా కొట్టేసి ముసుగేసుకొని ఉదయాన్నే పొద్దున్నే 6 గంటలకల్లా బయలుదేరేసాను అనమాట. సో మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది చూపిస్తాను మీకు కూడా. అండ్ ఇప్పుడైతే మా ఊరు పొలాలు చూడండి, ఉదయాన్నే మార్నింగ్ 6కి ఎంత అందంగా ఉన్నాయో కదా. సో ఇప్పుడు మామూలుగా చదువుకోవడానికి మార్నింగే లేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అదే ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మాత్రం ఎక్కడ లేని హుషారు వచ్చేస్తుంది కదా. సో నైట్ అంతా నిద్ర లేదనమాట. పొద్దున్నే వెళ్ళాలి కదా, నిద్ర పట్టలేదు. ఇంక మార్నింగ్ 4:30కి లేచేసి రెడీ అయ్యి 6 కల్లా బయలుదేరేసాము. సో ఎక్కడికి వెళ్ళాము, ఎందుకు వెళ్ళాము అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఈ 4 రోజులు నేను ఉదయం స్టాక్ చేసామి 2004 నేను కూడా చూశారు కదండి వీడియో. సో మన్న స్వామి శబరిమల వెళ్తుంటే సో అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఈ రోజు అయితే ఇప్పుడే వచ్చాము, ఆఫ్టర్నూన్ అయిపోయింది. సో హాఫ్ డే ఈ రోజు అయితే ఇలా స్టడీ బ్రేక్ అయిందనమాట. సో నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇంకా చదవడం కుదరదు. ఇంకా ఏమైనా వీలుంటే ఈవినింగ్ వీలుని బట్టి చూడాలి. సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటి అంటే, ఎవరైతే ప్రిపరేషన్ లో ఉన్నారో వాళ్ళు, అంటే పర్టికులర్ గా హౌస్ వైఫ్ వాళ్ళకి టైం దొరికేదే తక్కువ. సో ప్రిపరేషన్ టైం తక్కువ కాబట్టి వీలైనంత వరకు ఏమైనా ఫంక్షన్స్ ఉంటే అవాయిడ్ చేయండి. సో కంపల్సరీగా వెళ్ళాలి, ఇది నేను వెళ్ళాల్సిన ఫంక్షన్ నెససరీ అనుకుంటేనే వెళ్ళండి, లేదనుకుంటే చాలా మట్టుకు స్కిప్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ చిన్న ఫంక్షన్స్ కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అనుకున్న ఫంక్షన్స్ అయితే స్కిప్ చేయండి. లేదు తప్పకుండా మీరు వెళ్ళాలి అనుకుంటే ఆ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వండి. సో తప్పదు కాబట్టి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఇంకా నా స్టడీ రేపటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.